అందరికీ నమస్కారం. నా పేరు పార్సీ నవీన్ కుమార్. నేను వరంగల్ వాస్తవ్యుడను. నిజమైన ఆనందం, శాశ్వతమైన ఆనందం అంటే ఏమిటి అనే అంశంపై మా యొక్క అభిప్రాయాలను మీతో పంచుకోవాలని మీ ముందుకు వచ్చాను. మానవుడు జన్మతః సంపూర్ణమైన ఆరోగ్యంతో జన్మిస్తూ ఉన్నాడు. అందుకే ఎల్లప్పుడూ ఆనందంగా జీవించాలని అహర్నిశలు పరితపిస్తూ ఉన్నాడు. తాను పనిచేసే రంగంలో అభివృద్ధికై, ప్రగతికై, ఉన్నతికై నిరంతరం కృషి చేస్తూ ఉన్నాడు. తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించినప్పుడు అపరిమితమైన ఆనందాన్ని పొందుతున్నాడు. కానీ ఆ ఆనందాన్ని మరల గుర్తు చేసుకున్నప్పుడు ఆ ఆనందం అంతే రీతిలో ఆనందాన్ని కలిగించడం లేదు. అంతేకాదు, లక్ష్యాన్ని సాధించే క్రమంలో మనిషి ఎంతో మానసిక ఒత్తిడికి, ఆందోళనకు, అశాంతికి, అసహనానికి గురవుతూ ఉన్నాడు. వాస్తవానికి నిజమైన ఆనందం అంటే లక్ష్యాన్ని సాధించినప్పుడే కాదు, ఆ లక్ష్యాన్ని సాధించే క్రమంలో మనం చేసే ప్రయాణం కూడా మనకు మరింత ఆనందాన్ని కలిగించాలి కదా. నిజమైన ఆనందం అంటే ఆలోచించినప్పుడు, ఆచరించినప్పుడు మరియు మననం చేసుకున్నప్పుడు కూడా మరింత ఆనందాన్ని కలిగించాలి కదా. నిజమైన ఆనందం అంటే మన ఆనందాన్ని ఇతరులు కూడా హర్షించాలి కదా, అభినందించాలి కదా. కానీ సమాజంలో చాలామంది సందర్భాలలో ఆ విధంగా జరగడం లేదు. ఈ నేపథ్యంలో నిజమైన ఆనందం అంటే ఏమిటి, శాశ్వతమైన ఆనందం అంటే ఏమిటి అన్న ప్రశ్న మనందరిలో తలెత్తుతూ ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, సమాజంలో మరొక వైపు చాలామంది తక్కువ సమయంలో ఎక్కువ సంపదను ఆర్జించాలని, అన్ని సౌకర్యాలను సమకూర్చుకోవడం ద్వారా ఆనందంగా జీవించాలని తమ పరిధిలోని వస్తు సేవలను కలుషితం చేస్తూ ఉన్నారు. నాణ్యమైన వస్తు సేవలను అందించడం లేదు. తత్ఫలితంగా తోటివారు అనేక కష్ట నష్టాలకు గురి అవుతూ ఉన్నారు, అనారోగ్యం బారిన పడుతూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో వారు పొందే ఆనందం నిజమైన ఆనందమేనా అన్న ప్రశ్న మనందరిలో కలుగుతూ ఉంటుంది. సమాజంలో మరికొంతమంది శ్రమ పడకుండా సంపదను ఆర్జించాలని దొంగతనాలకు, దోపిడీలకు, సైబర్ క్రైమ్లకు పాల్పడుతూ ఉన్నారు. మరి వారు పొందే ఆనందం నిజమైన ఆనందమేనా అన్న ప్రశ్న మనందరిలో తలెత్తుతూ ఉంటుంది. సమాజంలో మరికొంతమంది వెటకారపు మాటలతో ఎదుటివారి మనసును గాయపరుస్తూ ఉన్నారు. మరి వారు పొందే ఆనందం నిజమైన ఆనందమేనా అన్న ప్రశ్న మనందరిలో కలుగుతూ ఉంటుంది. సమాజంలో మరికొంతమంది తమ మనసును నియంత్రణ చేసుకోలేక స్త్రీలపై అత్యాచారాలకు, లైంగిక దాడులకు పాల్పడుతూ ఉన్నారు. తత్ఫలితంగా అనేక మంది మహిళలు తమ జీవితంలో తీరని వ్యధను అనుభవిస్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో వారు పొందే రాక్షసానందం నిజమైన ఆనందమేనా అన్న ప్రశ్న మనందరిలో కలుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో మరి నిజమైన ఆనందం అంటే ఏమిటి, శాశ్వతమైన ఆనందం అంటే ఏమిటి అన్న ప్రశ్న మనందరిలో కలుగుతూ ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, నిజమైన ఆనందం అంటే మన కర్తవ్యాన్ని ప్రేమపూర్వకంగా, సక్రమంగా నిర్వర్తించినప్పుడు మనం పొందే సంతృప్తి ద్వారా మనకు కలిగే ఆనందం నిజమైన ఆనందం అని మా యొక్క భావన. మానవుడు సంఘజీవి కనుక సమాజంతో సత్సంబంధాలు కొనసాగిస్తూ, ప్రేమపూర్వకంగా వ్యవహరిస్తూ, పరస్పర సహకార భావనతో ఎదుటివారి కష్టాలను తొలగించినప్పుడు, వారికి శుభం లేదా సంతోషం కలిగించే ప్రయత్నం చేసినప్పుడు మనం పొందే ఆనందం నిజమైన ఆనందం అని మా యొక్క భావన. ప్రకృతితో మమేకమైనప్పుడు, లలిత కళలను ఆస్వాదించినప్పుడు మనం పొందే ఆనందం నిజమైన ఆనందం అని మా యొక్క భావన. ఆ విధమైన క్లుప్తంగా చెప్పాలి అంటే మన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించినప్పుడు, తోటివారి కష్టాలను తొలగిస్తూ వారికి సంతోషం కలిగించినప్పుడు మనం పొందే ఆనందం నిజమైన ఆనందం అని మా యొక్క భావన. ఆ విధమైన ఆనందం గురించి ఆలోచించినప్పుడు, ఆచరించినప్పుడు మరియు మనకు మననం చేసుకున్నప్పుడు మనకు మరింత ఆనందం కలుగుతూ ఉంటుంది అని మా యొక్క భావన. ఆ విధమైన నిజమైన ఆనందం, శాశ్వతమైన ఆనందం, నిత్యానందం, సత్యానందం మనందరికీ కలగాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. లోకా సమస్త సుఖినో భవంతు. డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పిన అంశాలు మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, మీ బంధుమిత్రులతో షేర్ చేయండి. అదేవిధంగా సదాలోచన ఫౌండేషన్ అనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
మీరు ఏదైనా సలహాలు సూచనలు అందజేయాలి అనుకున్నట్లయితే నా పేరు పార్సి నవీన్ కుమార్. నా వాట్సాప్ నంబర్ 9290082937కు పంపించగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.